హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం నేను ఒక బంపర్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. ఇది మీరు కనుక కేవలం 10th పాస్ అయ్యండి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోయినా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసినా సరే మీకు ఇది ఒక సువర్ణ అవకాశం ఫ్రెండ్స్. ఇది మనకు పోస్టల్ శాఖ నుంచి GDS గ్రామీణ డాక్ సేవకు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇయర్లీ 2 times ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకు ఫిబ్రవరి రోజున రిలీజ్ అయింది. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మనకు జూలై లేదా ఆగస్టు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. మన గ్రామీణ డాక్ సేవకు ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ నెంబర్ 1 అంటే ఫస్ట్ షెడ్యూల్ ఫ్రెండ్స్. ఇయర్లీ 2 times ఉంటుంది. మనకు ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి జనవరిది, కాకపోతే మనకు వచ్చేసి ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. 7వ తారీఖు ఫిబ్రవరి 2025 రోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10/2/2025 నుంచి 3/3/2025 అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్, తప్పులు పెట్టినా, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మనకు మార్చి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు టైం ఇస్తారు ఫ్రెండ్స్. ఆ టైంలో కరెక్షన్ చేసుకోండి. కాబట్టి ఫస్ట్ అప్లై చేసేటప్పుడే ఎటువంటి తప్పులు లేకుంటే జాగ్రత్తగా అప్లై చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సర్వీస్ కండిషన్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్షియల్ అకామిడేషన్. మనకు వచ్చేసి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫ్రెండ్స్. మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి 3 రకాల పోస్టులు పడ్డాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి BPM, ఇంకోటి ABPM, ఇంకోటి డాక్ సేవ ఫ్రెండ్స్. BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, APM అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇంకోటి డాక్ సేవక్ అనేది పడింది ఫ్రెండ్స్. మనకు BPMలో వచ్చేసి 12,002 నుంచి 29,000 వరకు ఉంటుంది శాలరీ వచ్చేసి. అదే ABPM అయితే 10,000 నుంచి 24,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం BPM కంటే కొంచెం తక్కువ క్యాడర్. అదేవిధంగా మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years దాటిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. 40 years లోపు వచ్చి ఉండాలి. ఏజ్ విల్ బి డిటర్మిన్ యాజ్ ద ఏజ్ అనేది నువ్వు అప్లై చేసే డేట్ నాటికి కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. అది వచ్చేసి ఒకవేళ మీరు డేట్ ఇయర్స్ 40 years దాటినా సరే మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నారంటే SCలకు 5 years ఛాన్స్ ఉంటుంది, OBCలకు 3 years, EWS వాళ్ళకు రిలాక్సేషన్ లేదు. అదే PWD క్యాండిడేట్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. అది ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ అయినా కావచ్చు, యూనియన్ టెరిటరీలో అయినా కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మీరు పాస్ అయి ఉండాలి. ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th. మీరు లోకల్ లాంగ్వేజ్లో 10th వరకు ఏ లోకల్ లాంగ్వేజ్లో చదువుతారో ఆ పోస్ట్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు వేరే డిస్టిక్లలో చేసి ఉంటే, వేరే స్టేట్లలో చేసి ఉంటే మీరు మీ లోకల్ లాంగ్వేజ్ అవుతుందో దానికే మీరు ఎలిజిబుల్ ఉంటుంది, మిగతా వాటికి ఎలిజిబుల్ ఉండదు. ఇంకో క్వాలిఫికేషన్, అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా సైకిల్ దొక్కే నాలెడ్జ్ ఉండాలి. అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్వుడ్ అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం పోస్టింగ్ వస్తుందో అదే ప్రాంతంలో మీరు నివసించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజర్వేషన్ SC, ST, OBC, PWD, EWS must there entitled the such reservation as per eligibility prescribable నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం మనకు రిజర్వేషన్ వర్తిస్తుంది. SC, STలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, BCలకు ఎన్ని, హ్యాండిక్యాప్డ్స్కి ఎన్ని అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు వచ్చిన 10th మెరిట్ మార్క్స్ మీద మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా 2 times 3 times ఉంటుంది. ఫస్ట్ సారి రాగానే నాకు రాలేదని డిసప్పాయింట్ కాకుండా సెకండ్ టైము, థర్డ్ టైము మళ్ళీ రిలీజ్ చేస్తారు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతిసారి. అదేవిధంగా మనకి ఇంకొచ్చేసి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి 10th మార్క్స్ మేము ఉండాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWD ఒకవేళ మీరు PWD అయితే PWD సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే EWS సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్,
మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చుడు. ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకు మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి విత్ ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి 10వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. మీకు కావాల్సింది రిజిస్ట్రేషన్ కావాల్సింది ఏంటంటే ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, 10th డీటెయిల్స్, స్కానర్డ్ ఫోటో ఆఫ్ పిక్ అంటే ఫోటో అండ్ సిగ్నేచరు స్కానర్డ్ చేసినవి పెట్టాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. బీసీలకైతే బీసీ, ఎస్సీ, ఓసీ, బీసీలకు వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఎస్టీలకు, పీడబ్ల్యూడీలకు ఎగ్జామ్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళకు ఎటువంటి ఫీ లేకుండా ఎస్సీ, ఎస్టీలకు, పీడబ్ల్యూడీలకు, ఉమెన్లకు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫోటో వచ్చేసి రీసెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ కూడా ఇప్పుడు వేయాలి. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు 2 days టైం ఇచ్చారు. 6 to 8 మధ్యన టైం ఇచ్చారు. March 6 నుంచి March 8 వరకు. ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అందుకని ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయాలి. ఇంకోటి వచ్చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు సపోజ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్కు అప్లై చేస్తున్నారు అనుకో, మీరు వేరే డిస్టిక్ అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నప్పుడు మీకు తెలుగు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా బీహార్ అనుకో, బీహార్కి హిందీ అని అట్లా ఏ రాష్ట్రానికైనా ఆ లోకల్ లాంగ్వేజ్లో మీకు నైపుణ్యం ఉన్నప్పుడు మాత్రమే మీకు దానికి ఎలిజిబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఏ లాంగ్వేజ్ రాదు, ఓన్లీ నేను అనుకున్నప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే నేను అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఏమేమి కావాలి ఏందనేది క్లియర్ కట్గా ఇంకో వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.